నమస్తే. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక 2 నెలల పసికందు అక్కడ కాలుతుంది అంతే. అంటే అక్కడికి సంబంధించి అగ్రకులాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే దానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఒక అతి కిరాతకమైన, అంటే ఎట్లా అంటే ఒక క్రూరత్వంగా, అసలు మనుషులే లేరు నిజంగా ఇష్టానుసారంగా ప్రవర్తించి ఒక 2 నెలల పసికందు ప్రాణం పోయేందుకు కారకులయ్యారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు బీసీలు అందరూ ఏకమైన, బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏకమైన నేపథ్యంలో ఎక్కడికి సంబంధించి కొందరు ముఖ్యంగా అగ్రకులాలకు సంబంధించిన రెడ్లు ఏ విధంగా కొన్ని వీడియోలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అవుతాయి. అయితే దానికి సంబంధించి మన పర్సన్ బూత్కూరు మధు అని, ఈయన జగిత్యాల జిల్లా సోషల్ మీడియా కన్వీనరు, ఆ రెడ్డి సాబ్కు ఫోన్ చేసిండు. ఒకసారి ఆయనకు సంబంధించి ఫస్ట్ ముఖ్యంగా ఈ వీడియో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చూడాలి. ఎంత బలుపు కొద్ది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు తప్పు చేసిందే కాకుండా వాళ్ళోడే కరెక్ట్ చేసిన, అంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి ఇంతవరకు. మాకు సంబంధించి సర్పంచ్లు కానీ ఆ 8 మందికి సంబంధించి కానీ మా రెడ్డి సామాజిక వర్గంలో చెడబుట్టిర్రు, వీళ్ళను వెంటనే మా కులం నుంచి సస్పెండ్ చేస్తున్నాం, లేకపోతే మా కులం నుంచి బహిష్కరిస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇది ఎంత బల్బ్ మాటలు మాట్లాడుతున్నాడని ఒకసారి మాట్లాడే ప్రయత్నం, దీన్ని వినే ప్రయత్నం చేద్దాం. విన్న తర్వాత ఒకసారి మనం చూద్దాం ఒకసారి దాని గురించి. వీడియో పెట్టినావు లంచ్ దిగుతలేవు మరి తప్పు చేస్తే దిగాలి. లంచ్ అని చెప్పిరా తప్పు చేస్తే వాటి పెరుగుతాయి కానీ దిగాలి. అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్ చేస్తారా? కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్ చేస్తారా, బీజేపీ వాళ్ళు కరెక్ట్ చేస్తే ఏ పార్టీ? ఏదే పార్టీ అన్నా, ఏదే పార్టీ? నాదేదో పార్టీ కానీ అంటే కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్ చేస్తారా? కరెక్ట్ చేస్తారనే మాట్లాడాలి. ఏం కరెక్ట్ చేసారు? నీకేం తప్పు చేసిండు? మళ్ళీ నేను తప్పు చేసిండు. మాట మాట్లాడితే కనీసం కొంచెం అన్నా, ఇంకా నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకుంటున్నావు అనే మాట మాట్లాడితే కొంచెం అన్నా పద్ధతి ఉండదు, ఏమి ఉండదా? నేను ఏడికెళ్ళి మాట్లాడితే నీకేందే? నువ్వు మాట మాట్లాడితే కొంచెం కూడా నీకు అన్నం తిన్నాడు మాట్లాడవా? నా నెంబర్ ఎవడు ఇచ్చిండు నీకు? ఎవడో ఇస్తాడు, నీ అసలు ఎవడో ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఇచ్చిండు నెంబర్. ఇస్తాడు మంచిగా. దానికి లంచ్ అడుగుడు అది ఇది అని ఎవడు నేర్పండి ఆయనకి భాష? ఈయన ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఆడియో బాగానే ఉంది. అయితే దీని సారాంశం ఒకసారి నేను చెప్తా. ఏమంటుండంటే తీన్మార్ మల్లన్న అక్కడ సర్పంచ్ ఇంటికి పోయి మా బీసీలను తిడతావారా, మా బీసీలను కొడతావారా, రారా బయట కానీ మాట్లాడిండు. అంత తప్పు లేదు కదా. అంటే ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత వీళ్ళ కనీసం ఆ పసిగుడ్డు ప్రాణం లెక్క లేకుండా అంటే చంపినోడు ఏదో మేకపిల్లను కోడిపిల్లను చంపిండనే విధంగా ఇష్టానుసారంగా వాళ్ళ అగ్రకులాలకు సంబంధించిన సర్పంచ్ను ఏ విధంగా వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తీన్మార్ మల్లన్ననే అనే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్న ఒక 2-3 సోషల్ మీడియా వేదికలు కానీ, లేకపోతే 2-3 యూట్యూబ్ ఛానల్ వేదిక కానీ కొందరు ఏం దుష్ప్రచారం చేస్తున్నారంటే, ఇక్కడ మనం ఒకసారి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు ఘటన మనం మాట్లాడుకుంటే, నాగర్ కర్నూలు ఘటన ఎవరు వెళ్ళిన తర్వాత హైలైట్ అయింది. అక్కడ దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇష్యూ అయింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న వెళ్ళిన తర్వాత ఓపెన్గా చెప్పుకోవాలంటే తీన్మార్ మల్లన్న వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసి వాళ్ళ కుటుంబాన్ని, అంటే వాళ్ళ ఇల్లు ఎట్లుంటుందో కూడా మల్లన్న పోయేదాకా ఎవరు చూపెట్టలే. అసలు వాళ్ళ ఇల్లు ఎట్లుంటుందో కూడా మల్లన్న పోయేదాకా ఎవరు చూపెట్టలే. మల్లన్న వెళ్ళి అక్కడ ఇల్లును చూపించిండు. 10 కిలోమీటర్లు నడిచి ఆ పాప ఎక్కడైతే బొంద పెట్టిరో ఆ మల్లన్న వస్తుందని తెలిసి వాళ్ళు 8 మంది పరారైపోయారు. మల్లన్న వస్తుందని తెలిసి ఆ పాపను బొంద పెట్టిరు. ఇది జరిగింది. అంటే మల్లన్న అంటే అంత భయం ఉంటుంది. కానీ మల్లన్న వెళ్ళొచ్చిన తర్వాత పరిస్థితులు మారిన తర్వాత ఈరోజు మల్లన్ననే కారణం. అంటే కారణం దేనికి కారణం? న్యాయం జరగడంలో మల్లన్న కీలక పాత్ర పోషించాడు. అంటే ఆ బిడ్డకు న్యాయం జరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మల్లన్న మాట్లాడిన దాన్ని అక్కడ దానికి సంబంధించి ఈ రెడ్లందరూ ఒకటే ఇలా ఏం చేస్తుంటారు తెలుసా? తీన్మార్ మల్లన్ననే దీనికి అంతటి కారణం. కొందరు పేర్లు చెప్పుకుంటా తీన్మార్ మల్లన్ననే కారణం. తీన్మార్ మల్లన్నను బొంద పెట్టాలని, లేకపోతే తీన్మార్ మల్లన్నను ఉరిదీయాలనే వేదికగా మాట్లాడుతున్నారు. మల్లన్నను ఉరిదీయడం వల్ల మల్లన్న గొంత ఆగిపోయేది కాదు, మల్లన్న మీ ఉరిదీసేదాకా కాదు, అసలు క్యూనిస్ ఆఫీసర్ దగ్గర దాకా కూడా మీకు వచ్చేంత సీన్ లేదు. మీరు మాట్లాడే కొన్ని లక్షల మంది మల్లన్నలను తయారు చేసిండు. ఇప్పుడు ఆనాడు మల్లన్న వేరు, ఇప్పుడున్న మల్లన్న వేరు. పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ హక్కుల గురించి, బహుజనుల హక్కుల గురించి కొట్లాడుతున్న పార్టీ అధినేత గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఆయనకు నేను కూడా ఫోన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను కూడా ఫోన్ చేయడం జరిగింది. అసలు విషయం ఏంది ఏం కథ అన్నది
ఒకసారి ఆయన నంబర్ కూడా ఉండే మన దగ్గర. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడు. ఈ నెంబర్తోని ఆయన అప్పుడు చేసిన ఫోను. అప్పుడు చేస్తే ఏమంటుండంటే ఆయన పాపం మరి లేచిండో లేవలేదు, 9:30కి చేస్తే లేవలేదు. నేను లేవలేదు అన్నాడు. ఏం పని చేస్తామంటే నేను కలుపు తీస్తా అని చెప్తాడు. ఏది పొలంలో కలుపు తీస్తారట. పొలంలో కలుపు తీసే వ్యక్తి ఇష్టానుసారంగా బీసీల పైన అడ్డగోలు మాటలు మాట్లాడితే సహించేది లేదు. నోరు దగ్గర పెట్టుకో, 4కే జీరుతారు. ఎందుకంటే ఫోన్ చేస్తాను, వెయిటింగ్ వస్తుంది. ఇక్కడ 4కే జీరుతారు, తమాషాలు చేయొద్దు. మీరు తప్పైందని ఒప్పుకోవాలి. ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే ఇక్కడ ప్రధాన మీరు నువ్వేనా కదా అక్కడికి నాగరికర్ నువ్వేనా అక్కడ జరిగిన సంఘటన చెప్పు ఒకసారి. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఒక 2 months పాపను అక్కడ కాలుతో ఒక రెడ్డి బలుపుతోని కాలుతో తల్లి చంపేసిండు. ఓకే. తనడానికి రీజన్ ఏంటంటే అన్న అక్కడ మల్లన్న జాతర జరిగింది. ఆ గుళ్ళోకి వెళ్ళాలంటే ఈ రండారెడ్డి గానికి 100 రూపాయలు చందా ఇచ్చి వెళ్ళాలి. అట్లా వీళ్ళు వ్యవస్థను అట్లా క్రియేట్ చేస్తారు. అంటే ఒక గుడిలో దర్శనం కోసం 100 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, డబ్బులు కట్టాలన్నాడు. శిస్తు కట్టాలన్నాడు. ఎందుకంటే ఉంటుంది కదా శిస్తు కట్టాలి రాజులకు. ఆ రకంగా శిస్తు కట్టి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కానీ వీళ్ళు 100 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అక్కడ జరిగింది. సో అది జరిగిన తర్వాత అక్కడ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్, డబ్బులు లేవండి, దేవుని దర్శనానికి వస్తే మాకు డబ్బులు అవసరం ఏముంది, దేవుని దర్శనానికి డబ్బులు అవసరం ఏముంది, అంత అవసరం లేదు కదా అని చెప్పిన తర్వాత ఇతని ఇంటికి వచ్చి లంజోడగా నువ్వు మమ్మల్ని, అంటే ఈ వర్డ్ యూజ్ చేస్తున్నావు, సారీ, అక్కడ జరిగింది ఎగ్జాక్ట్ ఇది. లంజోడగా నువ్వు వచ్చి నీ కులం ఏంది, నీ జాతి ఏంది, నువ్వు ఒక రజకోన్వి, నువ్వు వచ్చి మమ్మల్ని అక్కడ పబ్లిక్ మమ్మల్ని నువ్వు క్వశ్చన్ చేస్తావని చెప్పి వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, ఒక యువకుడి, ఒక వ్యక్తిని, ముగ్గురిని కొడుతుంటే వాళ్ళ భార్య బాబుని తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర ఇట్లా పెట్టిందంట. పెట్టి అన్న ఈ పాప ముఖమైన చూడండి అన్న, కొంచెం మమ్మల్ని ఎందుకు అట్లా కొడుతున్నారు, మొత్తం ఇది మీరు ఎందుకు ఇంత జులుం చేస్తారు మా మీద, ఎందుకు కొడుతున్నారు అని చెప్పి పాపని తీసుకుని వాళ్ళ కాళ్ళ మీద పెడితే కాలుతో పాపం అంటే పాప పోయి ఎక్కడో పాపకి ఇక్కడ రిప్స్ లా ఇక్కడ మెడల్ దగ్గర దెబ్బ తాకింది పాపకి. దాని తర్వాత ఏమంటాడంటే ఇంకోడు ఎలా అట్లా మమ్మల్ని కొడుతూ చిన్న పాపను కూడా కొడతారా అని చెప్పి ఆమె చాలా ఎమోషనల్ అవుతుంటే దాని రొమ్ములు గోయినరా అని చెప్పిండట. ఒక రండారెడ్డి గాడు అక్కడ దాని రొమ్ములు గోయినరా అని చెప్పిండట. ఇంకో విషయం, ఇంకో భయంకరమైన మాట ఏంటంటే ప్రైవేట్ పార్టీ కొట్టి చేతిలో పెడతాను కూడా చెప్పారట తెలుసా. ఇలాంటి అనద్దు మాటలు, ఈ లంగ మాటలు కూడా మాట్లాడిరు. ఈ విషయాలన్నీ దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. సరైనది ఫోన్ మాట్లాడుతున్నట్టుండు. మనం ఏంటంటే ఇప్పుడు రెడ్డిలందరికీ తీర్మానం వలన వ్యతిరేకం కాదు. కేవలం అధికారం అనుభవిస్తూ ఎవరు బహుజనులైన పెద్దరికం చేస్తున్న, ఎవరు బల్పు మాటలతో పెద్దరికం చేస్తున్న రెడ్డిలకు మాత్రమే తీర్మానం వలన వ్యతిరేకం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యతిరేకం. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టానుసారంగా మా రెడ్డిలు అంటావా, రెడ్డి అరే నీ రెడ్డిలు అనుడు కాదు బాయ్, నీ రెడ్డిలు 44 మంది ఎమ్మెల్యేలు ఎట్లున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడితే ఈయన మాట్లాడతాడు, ఈ ఎద్దుల అశోక్ రెడ్డి అని, అంటే ఏం పేరు. అయితే విషయం ఏంటంటే నువ్వు మేము అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నాం, మా బీసీలు మా ఎస్సీలు మేము అంత ఒక కాలంలో కంచంలో తిన్నాం అన్నట్టు విధంగా మాట్లాడుతున్నావు కదా. హలో అశోక్ రెడ్డి అన్న, నమస్తేనే. నా పేరు వెంకటేష్. అయితే మీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మరి సరే మల్లన్న అంటే మీరు మాట్లాడారు కదా, మల్లన్న మాట్లాడినప్పుడు మరి మీ 8 మందికి సంబంధించి వాళ్ళు ఎందుకు పరారయ్యారు? మరి నిజంగా మా రెడ్డి సామాజిక వర్గం నుంచి వాళ్ళను మరి రెడ్డి కులం నుంచి సస్పెండ్, మరి నిజంగా ఏది బహిష్కరిస్తున్నామని ఎందుకు ఒక మాట చెప్పలేకపోతున్నాం? 8 మంది కాదు, 5 మంది దొరికారు, 3 పర్రాలు ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటారు. అంటే వాళ్ళు నిందితులు అన్నట్టే కదా, వాళ్ళు చేసిన తప్ప అన్నట్టే కదా. డిసైడ్ చేయలేం కదా, కోర్టు ఉంటుంది. అంటే మీకేమో న్యాయస్థానాలు ఉంటాయి, కానీ ఒక పాప చనిపోయినా కానీ వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే, ముఖ్యంగా మా బీసీలు ఎస్సీలు, అంటే తల్లి ఎస్సీ, అక్కడ భర్త ఒక రజక సామాజిక వర్గానికి సంబంధించింది కాబట్టి నువ్వు ఇష్టానుసారంగా లంజకులను నువ్వు లా అన్న పదంతో మాట్లాడచ్చా అన్న? నేను ఒకటి చెప్తున్నా, ఆయన కూడా నా కొడుకల్లారా అది ఇది అని చెప్పి అన్నందుకు అన్నాము, అంతేగాని అంటారు బాయ్. ఇప్పుడు తప్పు చేసింది కాబట్టి అంటారు, నీకేం బాధ? నువ్వు నిన్ను అనలే కదా. అందరు అనొద్దు. అందరిని ఎందుకన్నాడు? అక్కడ అందరు రెడ్డిల గురించి మాట్లాడిండా? అక్కడ పర్టికులర్ గా సర్పంచ్ ఉద్దేశించి మాట్లాడిండా? శ్రీనివాస్ రెడ్డి తప్పు చేసిండు. అరే శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, తప్పేమున్నది? మీరు అన్నట్టు 8 మంది తప్పు చేశారు. అలా ఇప్పుడు 8 మంది పేర్లు పెట్టి అన్నాడు, కానీ రెడ్డిలను మొత్తం అనలేగా, రెడ్డిలు మొత్తం దొంగలని అన్నారు అక్కడ. ఎప్పుడు అన్నాడు? సరే ఇప్పుడు సరే నువ్వు అంటున్నావు కదా, మరి ఇంతవరకు కులం నుంచి ఎందుకు సస్పెండ్ చేయాలి అక్కడ ఉన్న 8 మందిని? నేను చెప్తున్నా, నా ఫోన్ లో ఒక 700 మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి. నీ ఇగో అకౌంట్ అవన్నీ ఇచ్చిపెట్టాను. ఒకటి గిటానా
రెడ్డిలు మొత్తం తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకం కాదు, లేకపోతే రెడ్డిలను ఉద్దేశించి అందరు రెడ్డిలు మొత్తం దొంగలని తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకున్నా, ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఒక మాట, ఏ మాట మాట్లాడినావు? బీసీలు ఎస్సీలు మేము ఒక కంచెలో తింటాం, మేము అన్నదమ్ముల్లో కలిసినాం అంటున్నాం కదా. మరి 44 మంది రెడ్లు ఎందుకు ఉన్నారు, మరి 19 మంది బీసీలు ఎందుకు ఉన్నారు ఎమ్మెల్యేలు? మరి ఇది కూడా సమానం ఉండాలి కదా. ఎవరు బీఫామ్ వాళ్ళ చేతులు ఉంటున్నాయి, మా బీసీలకు ఇచ్చి చూడు. ఇప్పుడు ఓడిపోయే కాన్నేమో మా బీసీలకు ఇస్తారు, గెలిచే కాన్నేమో మీరు రెడ్లు తీసుకుంటారు. మరి అది అడగవా? ఇప్పుడు కూడా కలిసే, ఇప్పుడు మనం కలిసే తింటాం, కలిసే తిరుగుతాం. నేను అంటలేను ఇప్పుడు నేను కలిసి తినద్దు, నీ కంచాలో నేను తింటాను, నా కంచాలో నువ్వు తిను, నేను తప్పు పట్టలేదు. అయితే ఏంటంటే మొన్న మా ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్ అయినా జెండర్ వచ్చింది. జెండర్ వస్తే ఏమైంది, ఎస్సీ అతను ఒక అతను నిలబడి, ఆయన కోమటాయన నిలబడి, మా అన్న నిలబడి, మేము ఓడిపోయినాం, కోమటాయన గెలిచాడు. సరే, ఇప్పుడు గెలుపోవటములు సహజం. అక్కడ విషయం ఏంటంటే నేను అనేది ఏమంటారు, నువ్వు సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు బీసీలను ఎస్సీలను అమనా బూతులు అట్లా తిట్టుడు అనేది కరెక్ట్ కాదు. అసలు నీ మీద అట్రాసిటీ నీ మీద పెట్టాల్సి ఉంటుంది. అగో బీసీలు కాకపోతే తీర్మానం వల్ల బీసీ కాకపోతే ఇంకేవలే ఇప్పుడు ఆడ రజక సామాజిక వర్గానికి సంబంధించిన తండ్రి, మరి ఆయన బీసీ కాకపోతే ఇంకెవరు? మళ్ళీ అది కూడా చెప్పిన నేను, మా ఊపిరండి మేము ఎట్లా ఎంత మంచిగా ఉంటాము, అన్నదమ్ములకు ఎట్లా మంది కలిసి ఉంటాము అంటే ఇప్పుడు నీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులేమో వాళ్ళు తప్పు చేసినా చేయలేదని కోర్టు డిసైడ్ చేస్తుందని చెప్తావు. తీన్మార్మలని ఒక మాట మాట్లాడినందుకు నువ్వు డైరెక్ట్ గా నువ్వు కోర్టా? మరి తప్పు చేస్తే ఇప్పుడు నువ్వు కోర్టా అంటున్నా, నువ్వు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పేర్లు పెట్టడానికి కోర్టా? ఇప్పుడు ఆ ప్లేస్ లో మీ పాప ఉంటే మీ బిడ్డ మీ మనవరాల్లో ఉంటే, నీ మనవరాలు ఉంటే ఊకుంటావు నువ్వు? అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుందా? కోర్టు డిసైడ్ చేస్తే ఊకుంటావు? అప్పుడే కోర్టు డిసైడ్ చేస్తా. అదే నేనేమంటున్నా అంటే నువ్వు తప్పు మాట్లాడినా అంటలేను, కాకపోతే మాట్లాడేటప్పుడు లంజా కొడుకులు అది ఇదని మాట్లాడు కరెక్ట్ కాదని చెప్తున్నా నేను. అట్లా మాట్లాడద్దు. అట్లా ఇప్పుడు మేము తక్కువ కులపల్లో అని మమ్మల్ని అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే సోషల్ మీడియా వేదిక, ఏ సోషల్ మీడియా వేదికకో వీడియో రిలీజ్ చేసినావో మా బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఏదో మాట జారిపోయిందని చెప్పాలి, లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే చెప్తారు. ఒకటి వినండి, ఇప్పుడు ఆడ జరిగిన దానికి మా ఎమ్మెల్యేకి ఏం సంబంధం? నియోజకవర్గానికి బాస్ ఎవరు? నియోజకవర్గానికి బాస్ ఎవరు? అప్పటికప్పుడు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే తలుసుకుంటే తప్పనిసరిగా నిందితుడు ఎవడైతే ఉంటాడో పోలీస్ స్టేషన్ లో 24 hours లో కూర్చుంటే పెట్టచ్చు. మొత్తం వ్యవస్థ మొత్తం అక్కనే ఉంటది. వ్యవస్థ మొత్తం ఎమ్మెల్యే చేతుల కింద ఉంటుంది. ఎమ్మెల్యేకి ఏం సంబంధం అంటే ఎమ్మెల్యేకి సంబంధం కింద ఎవరు పరిపాలిస్తారు? ఒక నియోజకవర్గం ఎంక్వైరీలు ఏం చేస్తా అన్న? ఇప్పుడు నిందితులకు ఇప్పుడు ఎంక్వైరీలు అంటున్నావు కదా, ఆ బాధితులకు న్యాయం చేస్తా అనుకుంటున్నావు ఎంక్వైరీలు? హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ఉన్నారు వీళ్ళందరూ. ఆ బాధితులకు న్యాయం చేస్తాయి ఎంక్వైరీలు? సరే, మీ ఎంక్వైరీల ప్రకారమే ఆ బాధితులకు న్యాయం చేస్తాయా? ఎట్లా? మరి మళ్ళీ తప్పు చేస్తే కూడా న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఒకవేళ నువ్వు కేసు పెట్టుకో, మళ్ళీ మాట్లాడితే నువ్వు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా అమనాభూతులు తిట్టడానికి నువ్వెవరు? మరి అట్లా మాట్లాడద్దు. అట్లా ఆయన తప్పు చేసింది కాబట్టి, ఒక పాప చావు కారణమైంది కాబట్టి మాట్లాడిండు, నువ్వు ఎట్లా మాట్లాడుతావు? అయ్యో గట్లా కాదు, అమనాభూతులు తిట్టదని మాట్లాడుతున్నా నేను. వాల్యూ అందరికి ఉంటుంది. మరి ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక బీసీల పార్టీకి అధ్యక్షుడు నేను అమనాభూతులు ఎట్లా తిడతావు? అరే నిన్ననే కదా, నిన్నెందుకు అన్నాడు? నువ్వు చంపినావు ఆ పాపనేమన్నా? నీకెందుకు రేషం వస్తుంది? నిన్నన్నాడా ఆయన? మల్లన్న నిన్నన్నాడా? అంటే రెడ్డిల కంటే నీకు పౌరుషం వచ్చింది. మరి మా బీసీ నాయకుడు నువ్వు ఏమని చెప్పినావు? నువ్వు ఎల్లా కొడుకాదని చెప్పి తిట్టినావు. మరి మేమందరం కలిసి నీ పని చేయాలన్నా ఇంటికి వచ్చి? చెప్పు, మేమందరం కలిసి నీ పని చేయాలన్నా మరి ఇంటికి వచ్చి? నువ్వు ఎట్లా పదం యూజ్ చేసినావు? ఎల్లా కొడుక అని చెప్పి నువ్వు ఎట్లా పదం యూజ్ చేసినావు? నువ్వు ఎల్లా కొడుక అని చెప్పి ఒక బీసీ నాయకుడు నువ్వు ఎందుకు అన్నావు? మీ రెడ్డి కుల పోనీ అంతా కూడా కాబట్టి అంటాడు. ఎందుకన్నాడు? మీరు వినండి ఒకసారి, నాగర్ కర్నూలులో ఆ రెడ్డి చేసిన తప్పా కాదా? మీరు చెప్పండి. తప్పు చేస్తే తప్పే కదా? మరి ఆయన తప్పు చేస్తే తప్పని మీరు చెప్తారు కదా. మరి మీరు ఆరు తప్పు చేస్తే మీరు మల్లన్న ఎందుకు తిట్టారు? మీరు కాల్లో వీడియో మొత్తం వైరల్. మీరు మల్లన్న ఎందుకు తిట్టారు? మీరు
ఎవరు ఆ? ఒక నిమిషం బ్రదర్ గిడు పెద్దనా మళ్ళీ ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాను. మీరు డయల్ చేస్తున్న నంబర్ ఇలా ఆటడు ఇక లేపుతాను వీడిని తిట్టాను నేను. మన ఆడియో వింటే నువ్వు ఇది అయిపోతావు మొత్తం. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ కథం ఇక స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే ఇక్కడ చేస్తున్న నంబర్ విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల కోసం ముఖ్యంగా బహుజనుల హక్కుల కోసం పెట్టిన పార్టీని ఒక అధ్యక్షుని రాష్ట్ర అధ్యక్షుని పట్టుకొని ఎల్లా కొడుకు అని తిడితే మేము ఏమైనా చదగనులు లెక్క కనబడుతున్నాం. ఇట్లా ఇష్టానుసారంగా ఎవరు పడతాడు సోషల్ మీడియాలో పేలుడు పెడితే అంటే నీకు సంబంధించిన వాళ్ళ 8 వ్యక్తులు ఏమని మాట్లాడుతున్నంటే చాకచక్యంగా ఈయన పని చేద్దామన్నా. న్యాయస్థానమైన ఎవడైతే తిట్టినో మన నాయకుడిని వాని నెంబర్ సోషల్ మీడియాలో ఇస్తాం. వాని నెంబర్ మనము సోషల్ మీడియాలో ఇస్తాం. రైట్ దీని కింద కామెంట్ సెక్షన్లో పెడదాం. అట్లా దీని కింద కామెంట్ సెక్షన్లో పెడదాం. కానీ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ 8 మందికి సంబంధించిన వ్యక్తులేమో చట్టం న్యాయస్థానం ఉన్నది తప్పు చేసిరా చేయలేదని చట్టం చూసుకుంటుందని చెప్తున్నాడు. మరి ఈ మల్లన్న మాట్లాడిన మాటలకు చట్టం న్యాయస్థానం పనిచేయ నువ్వెట్లా చట్టాన్ని చేతులకు తీసుకుంటావు? మరి అంటే బీసీలు అయితేనేమో నువ్వు చట్టాన్ని చేతులకు తీసుకుంటావు, మీ రెడ్లకు మీ అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు అయితేనే నువ్వు వెనకేసుకొస్తావు. ఒక మాట ఎందుకు చెప్పలేకపోయినావు? ఆ రెడ్లు చేయబట్టి ఆ 8 మంది రెడ్లు చేయబట్టి నిజంగా మా రెడ్లకు పేరు వస్తుంది, మా రెడ్లు బదనమవుతున్నారు, ఆ రెడ్లను కులం నుంచి బహిష్కరిస్తున్నాను ఎందుకు చెప్పలేకపోయినావు? అంటే నీ కులం మీద ప్రేమనా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే రెడ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్లకేం వ్యతిరేకం కాదు. అగ్రకులాలు ఎవరైతే మీ కులం పేరు చెప్పుకొని అధికారాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకు మాత్రమే వ్యతిరేకం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసారి ఆయన నంబర్ ఒకసారి రాసుకోరే. ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఇక అయిపోతుంది అనుకుంటారు ఏంది? ఎల్నా కొడుకు అంటే ఉట్టినాకున్నా అంటే మా బీసీలు మా ఎస్సీలు ఉన్న పిచ్చోళ్ళు అనుకుంటారు, లేకపోతే ఇంకా అంత దిగజారం ఏం మాట్లాడినా ఎవడు ఏమన్నాడు? అలా ఇష్టానుసారంగా ఎస్సీలు బీసీలు అందరూ కలిపి తిడతాడు ఆయన. ఆయనేమో ఒక ఎస్సీ తల్లిని బీసీ తండ్రిని ఇష్టానుసారంగా కొట్టిరు, ఇష్టానుసారంగా మాట్లాడారు. అంటే మా బీసీలన్నా ఎస్సీలన్నా లెక్కలేదు. ఏంది మనుషుల లెక్క కనబడతలేరా మీకు? ఆయన నంబర్ రాసుకోరా. ఇదే ఏం పేరు? ఎద్దుల అశోక్ రెడ్డి. ఎద్దుల అశోక్ రెడ్డి. మనకేం లేదు. ఇగో ఇప్పుడు ఈయన టార్చర్ పెట్టాల్సిన అవసరం లేదు, మనకేం లేదు. సమాధానం చెప్పాలి. ఎల్లా కొడుకు అని ఎట్లా అంటాడు, ఏ మాట మాట్లాడతాడు? బీసీలను ఎస్సీలను ఇష్టానుసారంగా పదజాలం వాడి ఇష్టానుసారంగా మాట్లాడిండు. ఆయన మాట్లాడిన దాంట్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముఖ్యంగా అందరూ బహుజనులకు వస్తుంది. ఓకే రెడ్డి అశోక్ రెడ్డి అనే పేరు. ఈయన నంబరు దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఈయనతో మన కొట్లాట అవసరం లేదు, కోపం అవసరం లేదు. కాకపోతే ఎల్నా కొడుక అని బీసీలను ఎస్సీలను కలిపి ఎందుకు తిట్టినారని ఆ సమాధానం చెప్పేదాకా ఇగో ఈ నంబరుకు చేస్తూనే ఉండండి. ఏం చేస్తారో చూద్దాం. అంత పెద్ద ఏదో మన తురుంఖాన్ లెక్క సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎల్నా కొడుక బిల్నా కొడుక అని తిడితే పడేటోళ్ళు ఎవరు? ముఖ్యంగా బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీలు అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి 77 సంవత్సరాలుగా మేము రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు మేలుకొంటే మీకు భయం అవుతా ఉన్నది. అది తప్పు చేసిన నిడిచిపెట్టి మా బీసీలను ఎస్సీలను తిడతా ఉన్నారు. ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.